గురుదేవ, అశ్విని నక్షత్ర జాతకులు చెడు కర్మను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఇంకొకటి, ఈ శని ప్రభావం వాళ్ళపైన తక్కువగా ఉండి అనుకున్న కార్యాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ప్రధానంగా మనకు అశ్విని నక్షత్రంలో పుట్టినప్పుడే నక్షత్రం దోష నక్షత్రం. పుట్టినప్పుడు 11వ రోజు నుంచి 20వ రోజు లోపల స్వల్పమైనటువంటి శాంతి ఉంటుంది కనుక తల్లిదండ్రులు, వీలైతే మేనత్త మేనమామ వారందరూ కూడా రాగి పాత్రలో నువ్వుల నూనె పోసి ముఖం చూయించి హోమంలో పోయడం జరుగుతూ ఉంటుంది. ఆ తదనంతరము బాల్యము, యవ్వనము, వివాహము, సంతానము, రాజయోగము, రాజదోషము, రాజదండనము, షష్ఠి పూర్తి అనేటువంటిది మనకు కింద 16 పనులు పైన 16 పనులు ఎలా ఉంటాయో మనకు 16 రకాల షోడశ కర్మలు అంటారు వీటిని. గత జన్మలో మనం చేసినటువంటి రుణము తీర్చలేదనుకోండి, పుట్టగానే ఆ దోషంలో పుట్టారు కనుకనే వాటి యొక్క కర్మను నివారించడానికి కోసమే చేసే దోష శాంతి అంటారు. ఐశ్వర్యం కోసం చేసేటువంటిదే యజ్ఞము, యాగము, దానము, సత్ప్రవర్తన అంటారు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా మనకు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ అంటే 3 రకాల కర్మలు ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసిన కర్మలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు వీరికి స్వప్నంలో పాములు ఎక్కువ కనపడడం, వీళ్ళు పాములను చంపడం, పాములు వీళ్ళని కరవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. కొందరికి తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు చెప్తుంటారు, నాయనా మేము ఏదో తినగానేకో మా జీవన గమనం ఇలా ఉంది, నువ్వన్న బాగా చదువుకో. విద్యా వినయ సంపన్నం, విద్య ద్వారా వినయం కలుగుతుంది, వినయం ద్వారా ఉద్యోగం కలుగుతుంది, ఉద్యోగం ద్వారా ధనం కలుగుతుంది. ఆ ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి విద్యనే మనకు ఏకైక అస్త్రము అని చెప్పి మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు. మనం ఈ మధ్యకాలంలో బాగా గమనించినట్లయితే ఈ ఆన్లైన్ గేములు ఆడడం, తల్లిదండ్రులు రూపాయి కూడబెడితే దాన్ని బెట్టింగ్లలో పోగొట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ అశ్విని నక్షత్ర జాతకులకు ఒక్కోసారి మితిమీరిన ఆవేశం, కోపం, అత్యాశతో వాళ్ళను వంచుకోవడమే కాకుండా కుటుంబాన్ని నేల మీద తీసుకొచ్చి పెడుతుంటారు. అదే కర్మ. ఇంకొక ఏమిటయ్యా అంటే తెలిసి తప్పులు చేయడం. ఇది కేతువు చేయిస్తూ ఉంటాడు.